ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో చూద్దాం. కుమ్మక్కయ్యేటువంటి సలహా మీరు అక్కడ కేంద్ర ప్రభుత్వం వెళ్ళి 11 ఛార్జ్ షీట్లను కూడా కప్పిపుచ్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఇది కాదు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. క్వశ్చన్ అవర్ ఈజ్ అవర్ రైట్. క్వశ్చన్ అవర్ కంప్లీట్ చేయండి, తర్వాత మీ స్పెషల్ స్టేటస్ మీద మిగతా స్టేట్మెంట్ సీఎం గారు ఇస్తారు. గవర్నర్ సభ్యులందరికీ చెప్తున్నాను, మీ లీడర్ మాట్లాడితే అందరూ కూర్చుంటారు, ఇంకా స్పీకర్ కానీ సభ్యులు కానీ మాట్లాడితే మీరు అడ్డుకుంటారు. ఎట్లా కుదరదండి ఇది? ప్లీజ్ గో అండ్ సీట్. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అందరూ విన్నారు, చివరి మాట వరకు విన్నారు. వీళ్ళని కూడా మాట్లాడితే వినాలి కదా మీరు, వినాలి కదా మీరు. ఎట్లా ఎక్కడ కుదరదండి మీరు చెప్పండి. అన్నీ మాట్లాడదాం, అన్నీ తెచ్చుకోద్దాం. దయచేసి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ చౌదరి గారు. అధ్యక్ష, ప్లీజ్ గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం తమ ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా. గత శాసనసభ సమావేశాల్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను అధ్యక్ష. దురదృష్టవశాత్తు వారి అడ్జర్నేషన్ గొడవల్లో క్వశ్చన్లు ఏవి కూడా ఆన్సర్ చేయబడలే. ఆ తర్వాత మేము ఇచ్చింది హౌసింగ్ లో జరిగిన లోపాల మీద వివరణ కావాలని మేము అడిగాం. ఆ రోజునే కనుక వివరణ ఇచ్చుంటే ఆ రోజు జరిగిన అవకతవకల మీద విచారణ చేసి వాటిని సరి చేసేదానికి వీలయ్యేది. కానీ రిటర్న్ ఆన్సర్లు వచ్చినాయి. తర్వాత ఆ రిటర్న్ ఆన్సర్లో అవును కాదు, విజిలెన్స్ కమిషన్ ఏమో విచారణ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని విచారణ రిపోర్ట్ చేస్తే మాకు వచ్చిన ఆన్సర్లో ఎక్కడ అన్యాయం జరగలేదని వచ్చింది. అదే డిబేట్ చేస్తుంటే సక్రమంగా విచారణ జరుగుంటే అవకతవకలన్నీ సరి చేసేదానికి వీలయ్యేది. అందువల్ల క్వశ్చన్ అవర్ అనేది అందరి యొక్క శాసనసభ్యుల యొక్క హక్కు, దాన్ని హరించడం సరైంది కాదు. రోజు కూడా ఇదే విధంగా అడ్జర్న్మెంట్ మోషన్లను ప్లే కార్డులు తెచ్చో పోడియంలో చుట్టుముట్టి క్వశ్చన్ అవర్ ని దుర్వినియోగం చేయడం దుర్మార్గం. ఇది ఇంతకంటే అక్రమ కార్యక్రమం మరొకటి లేదు. దయచేసి కూర్చోండి. ఓకే, now the house stands adjourned for 15 minutes.